హలో అండి. ఐయామ్ డాక్టర్ గణేష్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్, కర్నూల్. సో, ఈరోజు మే 8 అండి. ఎవ్రీ ఇయర్ మే 8న ఇంటర్నేషనల్ తలసేమియా డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో, ఈరోజు కొన్ని రకాల సూచనలు. ఒకటి, తలసేమియా అంటే ఏమిటంటే పిల్లల్లో జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి వచ్చే రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బంది. సో, ఇది ఏదైతే ఆల్రెడీ డయాగ్నోస్ చేసిన పిల్లలు ఉన్నారో వాళ్ళు రెగ్యులర్‌గా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేసుకోవడము, రెగ్యులర్‌గా రొటీన్ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా రెండో విషయం ఏమిటంటే, మనము వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే కన్నా రాకుండా నివారించుకోవడం అనేది ఎంతో గొప్పదైన విషయము. సో, అలా ఎలా చేయొచ్చు అంటే, ఈ తలసేమియాని మనము ప్రీనాటల్ టెస్ట్ ద్వారా డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో, ఎవరైతే మన ఫ్యామిలీలో అలా హిస్టరీ ఉందనుకోండి, అలాంటి వారు నెక్స్ట్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు కానీ, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు కానీ ప్రీనాటల్ టెస్ట్ అనేవి ఉంటాయండి. అవి చేసుకోవడం వల్ల మనము ఇది తలసేమియాని ఒకవేళ రాకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత అయితే గైనకాలజిస్ట్‌తో మాట్లాడి, ఆ పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి, దానికి తగ్గ సూచనలు, సలహాలు మనం తీసుకోవచ్చు. థాంక్ యూ.